చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. తప్పకుండా సీరియల్కి వెళ్తే నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి విజయాంబిక సూర్యప్రతాప్ దగ్గరకు వచ్చి ఈ విషయమే కాదు తమ్ముడు, రూప ప్రెగ్నెన్సీ కూడా కానే కాదు, వీళ్ళు అబద్ధం చెప్పారు అని చెప్పేసి విజయాంబిక చెప్పిన మాటలు విని ముత్యాలు ఇక మరోవైపు సూర్యప్రతాప్ ఆ మాట విని షాక్ అయిపోతారు. కావాలనే తను ప్రెగ్నెన్సీగా నటిస్తుందని చెప్పేసి విజయాంబిక అంటుండగా నీ విషయం మరిచిపోవడానికి రూప ప్రెగ్నెన్సీ మీద పట్టావా అని చెప్పేసి ఈ విధంగా సూర్యప్రతాప్ అంటుండగా నిజమీరా తమ్ముడు, రూప ప్రెగ్నెన్సీ కాదని చెప్పేసి విజయాంబిక అంటుంది. ఏందమ్మో మీరు కొట్టుకొని నా మనవుడి మీద పడుతున్నారేంది అని చెప్పేసి ముత్యాలంటుంది. అన్న కూడా హాస్పిటల్ తీసుకుపోయినాం, లోపల బాబు చాలా మంచున్నాడని చెప్తున్నాడు, నువ్వేంటమ్మా అమ్మాయి గారి కడుపులో నా మనవడం లేదని చెప్తున్నావేంది అని చెప్పేసి ముత్యాల నీ కోడలు ప్రెగ్నెన్సీ అయితే 3వ నెల దాటి 4వ నెల వస్తున్నా పొట్ట కాస్త కూడా పైకి రాలేదేంటి అని చెప్పి విజయాంబిక చెప్పిన మాటలు విని ఒక్కసారిగా రూప షాకే చూస్తూ ఉంటుంది. అసలు నీకు బుర్రుందా? 3వ నెల దాటి 4వ నెల వచ్చిన తర్వాత ఎక్కడైనా పొట్ట కనబడుతుందా ఏంది? ఇక్కడ నర్సమ్మను నేనున్నాను, అయినా మీరేందమ్మా మీ సమస్యకైతే గా అమ్మాయిని గట్ల మధ్యలో లాగుతున్నారు. అమ్మ 3వ నెల దాటి 4వ నెల వచ్చిన తర్వాత పొట్ట ఇప్పుడే ఎవరికి కనిపిస్తుందమ్మా, అది 5వ నెల వచ్చిన తర్వాత పొట్ట కనిపిస్తుంది. అయినా ఈవిడకేం తెలుసు కానీ ఈవిడ మాటలు పట్టుకొని నీ కోడల్ని అనుమానించకండి అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటుంది. అయినా ఈవిడ మాటలు ఎవరు పట్టుకుంటున్నాడు? ఎలాగో నా ఇంటి వారసుడు ఎప్పుడో వస్తాడని డాక్టర్ చెప్పారు, నేను డాక్టర్ మాటలు పట్టుకుంటాను. ఈ విజయాంబిక చాలా తక్కువది కాదు, అందరికి చిచ్చు పెట్టి అందరిని విడగొట్టే రకం. అయినా ఈవిడ మాటలు మేమే పట్టుకుంటాం. గట్టనే ఉండవే ముత్యాలు, ఈ విజయాంబిక ఇక కాపురాలను కూసే రకము, అలాంటిది మన కోడల్ని మనకు దూరం చేయాలని చూస్తుందే అని చెప్పేసి అప్పలనాయుడు అంటూ ఉంటాడు. అక్క ఇదంతా కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? అది కాదురా తమ్ముడా. ఏందమ్మో ఎందుకు అంతగానో వర్రిస్తున్నావు? అసలే ఆయనకు ఆపరేషన్ అయింది, అలా అని చెప్పేసి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా ఏంటి నువ్వు మధ్యలో తెగ మాట్లాడుతున్నావు, ఇందాక నుంచి చూస్తున్నా అని చెప్పేసి విజయాంబిక విధాపక్షాలు అంటుండగా ఏంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అక్క? ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ దగ్గర నిన్ను చూస్తుంటే నాకు ఒంటి మీద తేర్లు జల్లు పాకుతున్నాయి అని చెప్పేసి అంటుండగా అక్కడి నుంచి ఇక దీపక్ కూడా మమ్మీ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుండగా అది కాదురా, చెప్పాను కదా మమ్మీ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుండగా విజయాంబిక అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనసులో అనుకుంటూ ఉంటుంది, రేణుక ఇది ఎలాగైనా రూప ప్రెగ్నెన్సీని బయట పెడదాం అనుకుంటే విజయాంబిక ద్వారా ఇది కూడా ఫెయిల్ అయింది. అసలు రూప గురించి ఎలాగైనా ప్రెగ్నెన్సీ బయట పెట్టాలి, అలా ఎలా జరుగుతుంది? ఇక ప్రెగ్నెన్సీ కాదని నాకు తెలిసినా ఇక్కడ చెప్పే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు నేను చెప్పినా కూడా అతను నమ్మదు, ఇప్పుడు ఎలా అని చెప్పేసి రేణుక ఆలోచిస్తుండగా రేణుక గొర్రెమ్మ కూడా వస్తాడు. రేణుక ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావా? వాళ్ళ కాపురాలు వీళ్ళ కాపురాలు చిచ్చు పెట్టడం కాదు రేణుక, మన కాపురం ఎలా ఉందో చూసుకో. మన కాపురం బాగుంటే మనం బాగుంటాం, మనకు బిడ్డో ఇక ఎవరో ఒకరు వస్తారు, అలాంటప్పుడు నా గురించి ఆలోచించవా అని చెప్పేసి గొర్రెమగుడు అంటుండగా ఏంటి నీతో నేను కాపురమా? ఏంటి రేణుక, నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. నిన్ను ప్రేమిస్తేనే కదా నీ చుట్టూ తిరుగుతున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని ఆ రోజే కదా నీ ముంగటాల దూకాను. నువ్వు ఇక్కడ నా బుర్ర తినకు, ఇక్కడ నుంచి జరంతా వెళ్ళిపో రేణుక, అంతేనా? వెళ్తావా? ఈ చేతిలో ఉన్న కత్తితో నేను చంపేనా? వద్దు రేణుక వద్దు, నీ కడుపు మంట చల్లారిన తర్వాతే నీ దగ్గరికి వస్తాలే, బాయ్ రేణుక అని చెప్పేసి రేణుక గొర్రె మగుడు చెప్పి వెళ్ళిపోతాడు. ఈ గొర్రెను అసలు ఏదో ఒక రోజు పీక పిసికి నేనే చంపేస్తాను, అసలే వచ్చిన ఛాన్స్ మిస్ అయిందిరా అని నేను చెప్పేసి ఆలోచిస్తుంటే ఇదొకటి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా విజయాంబిక దీపక్ అసలు ఎలా నమ్ముతాడు, ఎలా నమ్మిస్తే ఈ నమ్మకాన్ని బయట పెట్టగలం అని చెప్పేసి ఆలోచిస్తుండగా అమ్మ ఇదంతా కాదు, ఇక ఖచ్చితంగా పెద్ద దెబ్బే కొట్టాలి. నేను అందరి ముంగట అవమానించిన రాజు రూపల్ని చావు దెబ్బ కొట్టాలమ్మా, ఏమంటున్నారా? అవునమ్మా, ఇటు మనకి అటు శ్వేతకి అన్యాయం చేసిన
ఆ రాజు రూపాలను శ్వేతతోనే దెబ్బ కొట్టించే ప్లాన్ చేస్తాను. శ్వేతకు ఫోన్ చేసి శ్వేతకి విషయం అంతా చెప్పిన తర్వాతే శ్వేతే చూసుకుంటుంది. అవునరా, నన్ను అందరి ముంగట పరువు చేసిన ఆ రూప రాజుగాని సంగతి ఎలా తేల్చను, చావు అంచుల దాకా చూపిస్తాను చెప్పేసి విజయాంబిక దీపక్ అనుకుంటూ ఉంటారు. సరే, వెంటనే ఇక శ్వేతకు ఫోన్ చేయరని చెప్పేసి విజయాంబిక దీపక్కి చెప్తుండగా అప్పుడు వెంటనే విజయాంబిక చెప్పినట్టే దీపక్ శ్వేతకు ఫోన్ చేస్తా. ఏంటి దీపక్ ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదు, ఇక్కడ మేము ఒకటి అనుకుంటే ఏదో ఒకటి జరుగుతుంది. ఎలాగైనా నీకు దూరమైన రాజును రూప 10 మందిలో నిన్ను అవమానించింది కదా, ఆ పగ చల్లారంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? ఇప్పుడు దెబ్బ కొట్టాలంటే సాదా సీదా దెబ్బ కాదు, అసలు బయటికి రాకుండా రూపను ఇరికించే ప్లాన్ చేయాలి. అది ప్లాన్ నేను చేస్తాను. ఎలా చేస్తానంటే లైఫ్లో కోలుకోని దెబ్బ రూపకు నేను చూపిస్తానని చెప్పేసి శ్వేత ప్లాన్ చేస్తుంది. ప్లాన్ చేసిందంతా ఇక్కడ మనకు వినిపించదు. సరే, ఈ ప్లాన్ వల్ల రాజు కుటుంబం ఇక చావు దెబ్బ తినేలా, ఖచ్చితంగా రూప గురించి ఏడ్చేలా ఈ ప్లాన్తో సక్సెస్ కావాలి. ఓకే, రేపు రేణుక మనకు హెల్ప్ చేస్తుంది, రేణుక వల్లనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సరే, నేను ఈ విషయం రేణుకకు ఫోన్ చేసి చెప్తాను చెప్పేసి వెంటనే కట్ చేసి రేణుక కాల్ చేస్తాడు. దీపక్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఏంది దీపక్? ఏం లేదు రేణుక, నీతో ఒక చిన్న పని పడింది. అది ఏం పని? ఏం లేదు, నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయాలని చెప్పేసి శ్వేత చెప్పిన ప్లాన్ రేణుకకు చెప్పిన తర్వాత గిదే నాకు కావాలి. ఎలాగైనా రూప ప్రెగ్నెన్సీ బయటపడాలంటే ఏ చిన్న అవకాశం వచ్చినా ఖచ్చితంగా గెలుపు చేస్తాను. సరే, ఈ ప్లాన్లో నేను కూడా భాగస్వామిని అవుతాను. సరే, థ్యాంక్ యూ అని చెప్పేసి దీపక్ కాల్ కట్ చేస్తాడు. రూపా, రేపట్ను నీ షాప్లో క్లోజ్ అని చెప్పేసి దీపక్ అనుకుంటూ ఉంటాడు. ఈలోపు తెల్లారిపోతుంది కదా. రూపాది బర్త్డే అలా సెలబ్రేషన్ చేస్తాడు రాజు. గ్రాండ్గా సెలబ్రేషన్ చేసిన తర్వాత తనకిష్టమైన బ్లూ కలర్ శారీ కట్టుకోమని రాజు అన్న తర్వాత తనకిష్టమైన బ్లూ కలర్ శారీ కట్టుకొని అలా కిందికి వచ్చిన తర్వాత చాలా గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తాడు రాజు. ఇక మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్ టు డే అమ్మాయి గారు అని చెప్పేసి రాజు విషెస్ చెప్తూ ఉంటాడు. అత్త మామల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని చల్లగా నాకు ఒక మనవని చేతిలో పెట్టు అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలు దీవిస్తూ ఉంటుంది. ఈలోపు అందరూ కాంగ్రెస్ చెప్పిన తర్వాత శ్వేత రేణుకకు ఫోన్ చేసి బయటికి పిలిపిస్తుంది. శ్వేత చుట్టుపక్కల చూసి శ్వేత దగ్గరికి వస్తుంది రేణుక. నేను చెప్పింది గుర్తుంది కదా, ఇక ఆ ఇంటి కారు కీసు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పేసి రేణుకకు శ్వేత ప్లాన్ చెప్పింది. అది చెప్తూ ఉంటుంది. కాదు, కార్ కీస్తో పాటు ఇవాళ తన పుట్టినరోజు కదా, తను వేసుకున్న డ్రెస్ నాకు ఫోటోతో సహా సెండ్ చెయ్యి. సరే అమ్మా అని చెప్పేసి ఈ విధంగా ఇక రేణుక లోపలికి వస్తుంది కదా. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు. అవును, మీతో ఫోటో దిగానంది అని చెప్పేసి వెంటనే రేణుక సెల్ఫీ దిగుతుంది. రూప దిగిన తర్వాత శ్వేతకు రూప సెల్ఫీ ఫోటో పంపిస్తుంది. ఇక అందరూ పార్టీకి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటుండగా ఈలోపు రేణుక గదిలోకి వెళ్ళి రాజు గదిలోకి వెళ్ళి కారు కీస్ తీసుకొని మెల్లగా శ్వేత చేతిలో పెడుతుంది. ఇదిగోండి కారు కీస్ అని చెప్పేసి రూప పుట్టినరోజు అని చెప్పేసి సూర్యప్రతాప్ చాలా బాధగా అంటుండగా ఈలోపు విరూపాక్షి ఏందయ్య గారు బాధగా ఉన్నారు అని చెప్పేసి అంటుండగా మందారం వచ్చి ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు అని చెప్పేసి అంటుండగా అవునా, ఇక్కడే ఉన్నారండి, మీ అమ్మాయి గారికి విషయం చెప్పరా అని చెప్పేసి అంటుండగా అంటే బాబుగారు వెళ్ళాడు కదా, గదేంది కడుపుతో ఉన్న అమ్మాయికి ఇలా బాధ పెట్టడం మంచిది కాదయ్యా, ఎందుకంటే ఇప్పుడే కదా తనకు తండ్రి తోడు కావాల్సింది, మీరు కాస్త దీవిస్తే చందు చాలా సంతోషపడుతుంది అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటుంది. అవునయ్యా, నేను చెప్పేదంతా దాని కాను,
ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి గారు ప్రెగ్నెన్సీ కాబట్టి మీరు దీవిస్తే తను చాలా సంతోషపడుతుంది, మిమ్మల్ని చూస్తే ఇంకా సంతోషపడుతుందని చెప్పేసి అంటుండగా అప్పుడు సూర్యప్రతాప్ ఆలోచించుకొని వెళ్దాం పదని చెప్పేసి అంటుండగా అప్పుడు విరూపాక్షి ఇక ముత్యాలింటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా సూర్యప్రతాప్ చూసి రాజు రూప చాలా సంతోషపడుతూ ఉంటారు. హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పేసి విధంగా విరూపాక్షి చెప్తుంటుంది. అదే అమ్మ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇక నాన్న అని చెప్పేసి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈలోపు రేణుక రాజు వాళ్ళ కార్ కీస్ ఇస్తుంది కదా, శ్వేత రాజు వాళ్ళ కార్ వేసుకొని డ్రైవింగ్ చేస్తూ ఎవరు ఎదురు పడితే వాళ్ళని గుద్ది చంపేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలాగైనా ఇక రూపను ఇరికిస్తాను, ఇప్పుడు చావు దెబ్బ కొడతానని చెప్పేసి ఎదురొచ్చిన వాళ్ళందరినీ శ్వేత రాజు వాళ్ళ కారుతో చంపేస్తూ ఉంటుంది. ఎక్కడ చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చేసరికి షాక్ అయిపోతారు. ఏంటి ఎస్ఐ గారు ఈ టైంకి ఇక్కడికి వచ్చారని చెప్పేసి అంటుండగా ఈ సిటీలో చాలామంది ప్రాణాలు పోవడానికి ఈ కారు ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకొని వచ్చాం, ఈ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి రూపను అరెస్ట్ చేయడానికి వస్తారు పోలీస్ కానిస్టేబుల్. ఈ అమ్మాయిని తీసుకురండి అని చెప్పేసి ఒక్కసారిగా ఆ మాట విని విరూపాక్షి, సూర్యప్రతాప్, రాజు, రూప అందరూ షాక్ అయిపోతారు. ఇక అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు రూపను.